హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో ఉన్నారు హైకోర్టు అడ్వకేట్ అలాగే పొలిటికల్ అనలిస్ట్ హనుమత్ ప్రసాద్ గారు. నమస్తే సార్. నమస్తే సార్, రీసెంట్గా తండేల్ మూవీ నిన్న వారమే రిలీజ్ అయింది. ఆ మూవీ యథార్థ ఘటన ఆధారంగా నిర్మింపబడింది అనేటువంటిది మూవీ యూనిట్ నుంచి చెప్తున్నటువంటి మాటలు. తండేల్ రామారావు అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో గతంలో ఆయన చేపల వేట కోసం లేదంటే వాళ్ళ వృత్తిలో భాగంగా వాళ్ళు సముద్రంలో చేపలు పట్టడానికి లోపలికి వెళ్ళిపోయి ఒకానొక టైంలో వాళ్ళు ఎటు వెళ్తున్నారో తెలియక పాకిస్తాన్ బోర్డర్లోకి వెళ్ళిపోవటం, పాకిస్తాన్ గవర్నమెంట్ వాళ్ళని స్వాధీనం చేసుకోవటం, ఆ తర్వాత కొన్ని సంవత్సరాలు వాళ్ళు పాకిస్తాన్ జైల్లో మగ్గిపోవటం, ప్రోయాక్టివ్గా నెక్స్ట్ ఎలక్షన్స్ టైం వచ్చినప్పుడు ప్రచారానికి వెళ్ళినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి వీళ్ళ ఫ్యామిలీలు అన్నీ కలిపి విన్నవించుకోవటం, ఆ తర్వాత ఆయన అధికారంలోకి వస్తే నేను తప్పకుండా వాళ్ళని విడిపించేదానికి నేను బాధ్యత తీసుకుంటానని చెప్పి ఆయన హామీ ఇవ్వటం, ఆ తర్వాత ఆయన అధికారంలోకి రావటం, వాళ్ళతో సంప్రదింపులు జరిపి ఇక్కడ కేంద్రంలో వాళ్ళ సంబంధించినటువంటి వ్యక్తి రాజ్యసభ సభ్యుడిగా ఉన్నటువంటి మోపిదేవి వెంకటరమణ ఆధ్వర్యంలో ఒక కమిటీ లాంటిది ఫామ్ చేసి అటు పాకిస్తాన్ గవర్నమెంట్తో కావచ్చు, ఇటు కేంద్ర గవర్నమెంట్తో కావచ్చు కోఆర్డినేట్ చేసుకుంటూ వాళ్ళని విడిపించి తీసుకురాగలిగినటువంటి పరిస్థితి చూసాము. ఆ తర్వాత వాళ్ళు కూడా వెళ్ళి కలిశారు, మాట్లాడారు. ఇంతకాలం మీరు దూరంగా ఫ్యామిలీస్కి ఉన్నారు కాబట్టి మరలా మీరు వెంటనే సముద్రంలోకి వెళ్ళకండి, మీరు ఏదన్నా వ్యాపారం చేసుకోండి అని చెప్పి వచ్చిన ప్రతి ఫ్యామిలీకి 5 లక్షల రూపాయలు వాళ్ళకి మరలా అమౌంట్ ఇచ్చి హ్యాపీగా జీవించండి అని పంపించినటువంటి పరిస్థితి ఆ రోజు చూసాము. ఆ రోజు వాళ్ళు మీడియాతో మాట్లాడిన మాటలు చూసాము. ఆ యథార్థ ఘటనతో తీసినటువంటి మూవీ ఈరోజు అసలు ఈ పరిస్థితులు ఎక్కడా లేకుండా ఇప్పుడు గవర్నమెంట్ మారిపోయింది కాబట్టి ఈ గవర్నమెంట్కి మరలా ఏమైనా ఇబ్బంది అవుతుందా దానివల్ల అనేటువంటి ఉద్దేశంతో ఈ గవర్నమెంట్ ఏదైనా యాక్షన్ తీసుకుంటే మూవీ మీద ఎఫెక్ట్ పడుతుందా, ఇంత ధైర్యం లేకుండా ఇటువంటి యథార్థ ఘటనలు నిర్మించే అవకాశం ఉందా, అసలు ఏం చెప్తారు సార్ దీనికి సంబంధించి? ఇప్పుడు నిర్మాతలు అవకాశవాదుల కింద మారకూడదు. ఫస్ట్ నిర్మాతలు యథార్థ సంఘటన అని తెలియజేశారు. ఇప్పుడు ఇలాగా దాటుకుంటూ వెళ్ళి పాకిస్తాన్కి వెళ్ళిపోయి చిక్కుకున్నటువంటి జాలర్లు దేశం మొత్తం మీద కోకొలలో తర్వాత వాళ్ళు వచ్చారో లేదు, తర్వాత సంగతి కొంతమంది వచ్చారు, కొంతమంది రాలేదు. సో ఇలాంటి పరిస్థితుల్లో యథార్థ సంఘటన అంటే ఏంటి? ఇప్పుడు జరిగేదానికి రొటీన్గా ఒక గవర్నమెంట్ ఇనిషియేట్ తీసుకుని, ఒక నాయకుడు ఇనిషియేట్ తీసుకుని ఒక పాదయాత్రలో భాగంగా వాళ్ళందరూ అక్కడ చుట్టుముట్టి దిక్కుతోచని పరిస్థితిలో వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు, ఎలా వెళ్ళిపోయారు, ఎలా బుక్ అయ్యారు, అసలు పాకిస్తాన్ ఎక్కడ ఉంటుందో కూడా తెలీదు. అలాంటి పరిస్థితుల్లో ఆ నిరక్షరాస్యులైనటువంటి మత్స్యకార కుటుంబాలు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని ప్రాధాయపడితే ఆయన హామీ ఇచ్చారు, నేను ప్రభుత్వంలో వచ్చాక ఈ సమస్యను పరిష్కరిస్తానని. అంటే ఈయన ప్రభుత్వంలోకి రాకముందు అలా అరెస్ట్ జరిగింది, ఈయన పాదయాత్రలో అలా జరిగింది, ఈయన వచ్చేంత వరకు కూడా విడవలేదు. ఈయన అయ్యాక అదే వర్గానికి చెందినటువంటి మోపిదేవి వెంకటరమణ గారికి రాజ్యసభ సైట్లో ఉండడం, వారిని మానిటరింగ్ చేయించమని కేంద్ర ప్రభుత్వంతో ఈయన స్వయంగా మాట్లాడి వాళ్ళని రిలీజ్ చేయించడం, ఇవన్నీ యుద్ధపాతిపథకం జరిగాయి. ఇది వాస్తవం, ఇది యథార్థ సంఘటన సార్. బహుశా నేను అనుకోవడం ఏంటంటే నిర్మాతలు ఇదే యథార్థ సంఘటనని తెద్దామని అనుకుని ఉంటారు, జరిగింది అదే కాబట్టి. వాళ్ళు బయట నుంచి వచ్చాక కూడా మీరు అన్నట్టుగా పాకిస్తాన్ నుంచి రిలీజ్ అయ్యాక వాళ్ళ కృతజ్ఞతలు తెలుపుకున్నారు ప్రభుత్వానికి. కేవలం రిలీజ్ చేయించడమే కాదు, రిలీజ్ చేస్తే చాలామంది రిలీజ్ అవుతారు, అది కాదు, మళ్ళీ వాళ్ళందరినీ పిలిచి మీరు ఇలాంటి మిస్టేక్స్ ఇంకోసారి చేయకండి, జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పి వాళ్ళకి ఏదో వ్యాపారాలు చేసుకోమనో లేకపోతే ఇంకోటనో ప్రతి ఒక్క వ్యక్తికి 5 లక్షల రూపాయలు చేసి మీకు ఇలాంటి ఇబ్బందులు లేకుండా ఎక్కడికక్కడ పోర్టులు నేను నిర్మిస్తాను, అందువల్ల మీరు కమ్యూనికేట్ చేయడానికి అవకాశం ఉంటుందని చెప్పి వాళ్ళని దృష్టిలో పెట్టుకుని వాళ్ళకి హామీలు ఇచ్చారు. నేను ఇస్తానని చెప్పడమే కాదు, స్పాట్లో ఇప్పించేశారు చెక్కులు. సో దీన్ని అంతటినీ సినిమా కింద తీసుకొస్తారా అనుకున్నారు ప్రజలు, కానీ ఇప్పుడు అందులో ఏమి లేవు. అలా అక్కడ చిక్కోవడం, రిలీజ్ అవ్వడం కింద ఉన్నట్టుగా ఉంది. కానీ ఈ వాస్తవ సంఘటన అని చెప్పి దీన్ని ఎందుకు మరుగుపరిచారు అని నేను నిర్మాతలకు సూటి ప్రశ్న.
బహుశా నేను అనుకునేది అంటే వాళ్ళ పరిస్థితిని కూడా అర్థం చేసుకోగలను. ఈ సినిమా మొదలెట్టే టైంకి జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ ఉండొచ్చు. ఇప్పుడు ఎవరికైనా సినిమా వాళ్ళతో పని, నిర్మాతలకి ఎవడు అధికారంలో ఉంటే వాళ్ళని కాకాపడ్డాం, మరి ఎక్కువ బెనిఫిట్స్ కొట్టచ్చు కదా, ఇందులో అయితే మనకి సినిమా హిట్ అవుతుంది, జగన్మోహన్ రెడ్డి గారి పేరు ఉంటుందా అట్లా ఉంటుందా అనుకున్నారు. అనూహ్యంగా ప్రభుత్వం మారిపోయింది. ఇప్పుడు ప్రభుత్వం మారిపోతే ఆయన పేరు పెట్టుకుంటే అంటే తెలుగుదేశానికి వ్యతిరేకంగా వీళ్ళు భావించి వీళ్ళు కానీ మనకి అంటే వ్యాపారాత్మక ధోరణితో ఆలోచించారు, గోడ మీద పిల్లివాటంలాగా దర్శక నిర్మాతలు. ఇది మంచి పద్ధతి కాదు. మీరు ఏదైతే ఫ్యాక్ట్ అని రాశారో ఫ్యాక్ట్ తెలియజేయండి. వెళ్ళడం, చిక్కుకోవడం, వదలడం ఈ కామనం. ఎలా వదిలేరు, వాళ్ళకి ఎవరు భరోసా ఇచ్చారు, ఏ రకంగా ఇచ్చారు, అది యథార్థం. ఓకే, దాన్ని తీసుకొస్తే ఈరోజు బాగుండేది. ఈ రోజున మీరు ఎవరికో దడిసో లేకపోతే ఎవరైనా ప్రలోభాలు గురయ్యో అసలు వాస్తవాన్ని అన్నది మరుగుపరిచేశారు. ఇది యథార్థ సంఘటన ఏమవుతుంది? జనరల్గా ఎప్పుడూ జరిగేవే. ఇది రెగ్యులర్గా ఆంధ్రప్రదేశ్లోనే జరగలేదు. ఆంధ్రప్రదేశ్లో జరిగింది, ఒరిస్సాలో జరిగింది, బెంగాల్లో జరిగింది, వెళ్ళిన చోట ప్రతి గుజరాత్లో జరిగింది. ఇంకా ఇప్పటికీ కూడా అండర్ ట్రయల్ ఖైదీల కింద పాకిస్తాన్లో ఉన్నారు కొంతమంది. మళ్ళీ ఖైదీల మార్పిడి సమయంలో ఆళ్ళనీళ్ళు ఇల్లు మార్చుకుంటున్నారు. దాన్ని యథార్థ సంఘటన కింద రాదు. యథార్థ సంఘటనలో కొన్ని విశేషాలు జరిగాయి. ప్రభుత్వం ప్రముఖ పాత్ర తీసుకుంది. తీసుకోవడమే కాకుండా వాళ్ళకి ఎంతో కొంత ఆర్థిక సాయం చేసింది. దీన్ని చూపెట్టుకుంటే ఇంకా హైలైట్ అయ్యి ఉండేది. మరి వాళ్ళ వ్యక్తిగత కారణాల రీత్యానో ఈ రీత్యానో మరుగున పడిచేశారు. ఇది అత్యంత బాధాకరమైనటువంటి విషయం. కానీ ఇటువంటి వాటి మీద ఎవరైనా ప్రోయాక్టివ్గా ముందుకు వచ్చి పిల్లేయాలన్నా ఇటువంటి చేయాలన్నా కూడా స్టార్టింగ్లో డిస్క్లైమర్ అని ఒకటి వేస్తారు. ఆ డిస్క్లైమర్ కారణంగా ఎవరు ఏమీ చేయలేనటువంటి పరిస్థితిలోకి మాకే సంబంధం లేదు అనేటువంటి వాళ్ళు ముందుగానే ఒప్పేసుకొని, లేకపోతే ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఎవరికి మనం చెక్కకూడదు అనే దాంతో ముందుగానే ఒక డిస్క్లైమర్ వేసుకుంటారా? వేసుకుంటారు ఖచ్చితంగా. ఏంటంటే ఇటు సైడ్ నుంచి ఏమన్నా ఇదే ఉన్నాయి, జరిగేవి జరుగుతున్నాయి కదా. ముందు చెప్పేది ఏంటి, మీరు ఎవరి చరిత్ర ఆధారంగా తీసుకున్నారు, వాళ్ళు మాట్లాడడం జరిగింది కదా. ఏ రామారావు అయితే మీరు పెట్టుకున్నారో తండేల రామారావు అని, ఆ వ్యక్తి వచ్చాక వాళ్ళ కృతజ్ఞతలు చెప్పుకోవడం, వాళ్ళ దగ్గర నుంచి సహకారం తీసుకోవడం జరిగింది కదా. మీరు అక్కడ వరకే చూపెట్టి మిగతాది ఎందుకు చూపెట్టలేదు? అది కూడా ఇందులో పార్టీ కదా. ఇప్పుడు డిస్క్లైమర్ వేసుకుంటే సరిపోతుందా? మీకు మీరు సర్టిఫికేట్ ఇచ్చుకుంటే సరిపోద్దా? ఇప్పుడు ఏమైనా కోర్టులు అంటే సెన్సార్ బోర్డుకి వెళ్ళి మీరు ఎలాంటి సీన్లు పెట్టేసినా వాళ్ళ అమౌంట్ వాళ్ళకి ఇచ్చేసి సెన్సార్ చేయించుకుని వచ్చేయడం అనుకున్నారా ఏంటి? దానికి అన్నీ చూపెట్టాలి కదా. ఎన్ని సినిమాల మీద పడట్లేదు పిలుసు. ఖచ్చితంగా ఎవరన్నా ముందుకెళ్తే న్యాయం కూడా జరుగుతుంది. ఏది వాస్తవ సంఘటన, దేని బేస్ చేసుకుని వెళ్ళారు, నిర్మాతల ఉద్దేశం ఏంటి, ఏం జరిగింది అనేది. కానీ న్యాయం జరగాలంటే ఎవరు అడగాలి? జరిగింది ఇది అని చెప్పి వీళ్ళే మత్స్యకారులు చెప్పాలి కదా. మళ్ళీ వాళ్ళు చెప్తేనే కదా ప్రపంచానికి కూడా తెలియాలి. కాకపోతే ఇది గతంలో జరిగింది కాబట్టి ప్రజలకి తెలిసిన నిజాలు కాబట్టి, లేదు ఆ గవర్నమెంట్లో అప్పుడు ఉన్నటువంటి మంత్రులు ఎమ్మెల్యేలు అసలు జరిగింది ఇది అనేది వాస్తవ పరిస్థితిని బయటికి తీసుకొస్తున్నారు కాబట్టి ఇప్పుడు ఆ క్లిప్పులు వైరల్ అవుతున్నాయి. ఇప్పుడు మీరు మత్స్యకారులు అంటే రామారావు గారు ఎవరో ఉన్నారు, వాళ్ళని పిలిచి చెప్పారు, వాళ్ళ చరిత్ర ఆధారంగానే కదా తీసుకున్నారు. ఇప్పుడు వాళ్ళే అప్పుడు బయటకు వచ్చినప్పుడు వాళ్ళే మాట్లాడారు కదా, ఎవరి వల్ల బయటకు వచ్చాం ఏంటి, ఎవరు సహకారం చేశారు, వాళ్ళ కుటుంబాలు చేసాయి కదా. ఏ సందర్భంలో నాయకుడు వెళ్ళేటప్పుడు, పాదయాత్రలు వెళ్ళేటప్పుడు చేశారన్నది ఉండాలి కదా. దాని గురించి కూడా చెప్పాలి కదా. అంటే అక్కడతో వాళ్ళు తిరిగి వచ్చేయడంతో అక్కడతో శుభం కార్డు వేస్తే ఎలాగా? అప్పుడు ఆ ప్రాంతానికి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు కాబట్టి ఆయనతో చెప్పుకున్నారు. కానీ అప్పటికే గవర్నమెంట్లో ఉన్నటువంటి పెద్దలకి ఎంతమందికి విన్నవించుకున్నారు, కేంద్ర గవర్నమెంట్లో ఎంతమందిని కలిశారు, ఎన్ని రకాలుగా చేశారు, ఎక్కడ పని ఉంది వీళ్ళకి, ఇక్కడ మాత్రమే పని అయినప్పటికీ కూడా ఆ కృతజ్ఞత కూడా లేకుండా పోతుందంటారా? కేవలం ప్రభుత్వాలకు భయపడి నిజాలను మరుగున పడేస్తున్నారు అంటారా? ముందే మీకు చెప్పాను ఈ విషయంలో. ఆయన పాదయాత్రకి వెళ్ళే ముందుగానే అరెస్ట్ జరిగింది. అవును, అప్పటికే ఆల్మోస్ట్ ఒక 2 years నుంచి జైలు ఉన్నారు. పాదయాత్రలో ఉన్నప్పుడు అరెస్ట్ జరిగింది, పాదయాత్ర అయినప్పుడు ఎలక్షన్ లో ఉన్నప్పుడు అరెస్ట్ జరిగింది. కానీ ఈ లోపల చాలా రకాలుగా ప్రభుత్వాలు సంప్రదింపులు జరిపారు. ఈ సినారియోలో ఎక్కడ కూడా వాళ్ళు బయటికి రాలేదు. అవును, జగన్మోహన్ రెడ్డి గారు మోపిదేవి రమణ గారిని రాజ్యసభ కింద పెట్టి వాళ్ళతోటి అక్కడ కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు, పాకిస్తాన్తో సంప్రదింపులు వేగవంతం చేశారు కాబట్టి ఏదైనా త్రూ సెంట్రల్ గవర్నమెంట్. అవును,
దాని మీద ఇనిషియేటివ్ తీసుకున్నారు కదా ముందు. కూర్చుని అక్కడ కూర్చుని ఇచ్చిన మాట ప్రకారం తీసుకొచ్చారు. ఇప్పుడు నిజంగా ఇతర ప్రభుత్వాల ద్వారా జరుగుంటే వాళ్ళు పర్టికులర్గా అక్కడికి వెళ్ళవలసిన అవసరం లేదు కదా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి. జగన్మోహన్ రెడ్డి గారి అపాయింట్మెంట్ కూడా ఇవ్వరు కదా. అపాయింట్మెంట్ ఇవ్వడమే కాకుండా వాళ్ళకి ధైర్యం చెబుతూ మనిషికి 5 లక్షలు మీరు ఏదైనా తీసుకుని చేయండి అని చెప్పడం, పోర్టులు నిర్మిస్తా అని చెప్పడం, వాళ్ళకి ఇబ్బందులు లేకుండా అవన్నీ జరిగాయి కదా. ఇది చరిత్ర చెప్పేదే కదా. మరి దాని గురించి చెప్పలేదంటే వెనకాతల భయం, ఎవరిదో బ్లాక్మెయిల్, ప్రభుత్వంతో మనకు గొడవ ఎందుకని ఆ బిట్లు కట్ చేశారనుకుంటాను. కాకపోతే తండేలు వాస్తవ చరిత్ర అయితే మటుకు అది ఆయన పాదయాత్రకి వెళ్ళే సందర్భంలో చెప్పిందే అని అందరికీ తెలిసిన విషయం. మరి వీళ్ళు చెప్పలేదంటే దానికి రీజన్స్ ఉంటాయి, వాళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉంటాయి కదా. అంత ఖర్చు పెట్టి మూవీ తీసిన తర్వాత ఇప్పుడు గవర్నమెంట్ మారిపోయిన తర్వాత పాత గవర్నమెంట్ పొగడాలి, పొగిడినంత మాత్రం వచ్చింది ఏమీ లేదు, ఇటువంటి రీజన్స్ కూడా ఉంటాయా? ఈరోజు పరిస్థితి ఎలా ఉందంటే తండేలకు వచ్చేటప్పటికి అల్లు అరవింద్ గారికి ఇక్కడ తెలంగాణ గవర్నమెంట్ తోటి కొంచెం పడట్లేదు, రేట్లు పెంచుకోవడానికి అవకాశం కూడా ఇవ్వడం, అంత గ్యాప్ పెరిగిపోయింది. ఇప్పుడున్న ఒకే ఒక ఆప్షన్ ఏంటి, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్తో రేట్లు పెంచుకోవాలి. అక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని పొగిడి వీళ్ళకి రేట్లు కూడా పెంచుకోవడానికి అవకాశం ఇవ్వకుండా, బెనిఫిట్ షోలు వేసుకోవడానికి అవకాశం ఇవ్వకుండా, సినిమా కలెక్షన్ తగ్గించుకోవాలని ఏ ప్రొడ్యూసర్ అనుకోడు కదా. అంతే కదా. ₹1 పెట్టి తీసాడంటే రూపాయి పొందాలని తీస్తాడు. ఇప్పుడు ₹1 పెట్టి తీసాడు, ఇంకో ₹4 పోయేలాగా ఉందంటే ఇప్పుడు అలాగే అనౌన్స్ చేసేయడం అనుకోండి, ఆయనకి ఏముంటుంది. ఇప్పుడున్న ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ తోటి సహకారం లభిస్తుందా? అంత సౌహృదయం ఉందా ఇప్పుడున్న గవర్నమెంట్కి? ఓకే, జగన్మోహన్ రెడ్డి గారి వల్ల మేము వచ్చామంటే వాళ్ళు ఏమనుకుంటారంటే వాళ్ళ గురించి చెప్పారనుకోదు, మా గురించి వ్యతిరేకంగా ఉందనుకుంటారు. ఇప్పుడు ఏది మాట్లాడినా భూతపాదం కింద వినిపిస్తుంది అంటే వాళ్ళు ఉన్న వాస్తవాన్ని చెప్పుకున్నా మాకు వ్యతిరేకంగా చెప్పారనుకుంటే ఇవి అనుభవపూర్వకం కదా. ఎందుకు గొడవ, ఎందుకు తెలంగాణలాగా మనకి తడగొట్టబడింది, అక్కడ కూడా తెల్లగొడ్డ వేసుకుని మనం వచ్చామంటే దిల్ రాజు గారి పరిస్థితిలోకి వచ్చేస్తుంది అని అనుకోవచ్చు కదా. ఓకే, అందువల్ల ఏంటంటే వాళ్ళు చెప్పి ఉండకపోవచ్చు. లౌక్యం ప్రదర్శించారు నిర్మాతలు. ఓకే, ఈ సినిమా విషయంలో లౌక్యం ప్రదర్శించారు. అయినా బయట ఇదనే విషయం పబ్లిక్ అందరికీ తెలుసు. రైట్ సార్, థ్యాంక్ యూ. ఇదండి తండేల్ మూవీ వెనుకున్నటువంటి యథార్థ సంఘటనకు సంబంధించి ప్రసాద్ గారు ఇచ్చినటువంటి వివరణ. ఇది నటి మరొక గంటలో మళ్ళీ కలుద్దాం. చూస్తున్నానండి మైరా మీడియా.